హలో అండి. పెరుగు గారెలు టేస్టీగా ఎలా చేయాలో చూసేద్దామా? మీలో ఎంతమందికి పెరుగు గారెలు అంటే ఇష్టమో కమెంట్ చేసేయండి. పెరుగు గారెలు లేదా పెరుగు ఆవడాలు చాలా సింపుల్గా పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు. చాలా జ్యూసీగా ఉంటుంది. ఫస్ట్ టైం ట్రై చేసిన వాళ్ళకు కూడా చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, డెఫినెట్గా నచ్చుతుంది. చాలా జ్యూసీగా, గారెల లోపల వరకు కూడా మజ్జిగ వెళ్ళి చాలా టేస్టీగా ఉంటుంది. బ్రేక్ఫాస్ట్ కానీ లేదంటే పిల్లలకి ఎప్పుడైనా ఇలా స్నాక్స్గా కానీ ఇవ్వండి, చాలా ఇష్టంగా తింటారు. చూసారు కదా, పైన క్రిస్పీగా లోపల జ్యూసీగా, చాలా జ్యూసీగా ఉంటుంది. మరి ఎలా చేయాలో చూసేద్దామా? ఫస్ట్ ఫ్రెష్గా ఉండే పెరుగును వేసుకోవాలి. పెరుగుని అస్సలు గెడ్డలు లేకుండా స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి, కవ్వంతో కానీ లేదంటే విస్కర్తో కానీ. ముందుగానే వాటర్ వేస్తే పెరుగులో ఉండే గడ్డలు అలానే ఉండిపోతాయి. అందుకే ఫస్ట్ ఇలా కలుపుకున్నామంటే చాలా స్మూత్గా. నెక్స్ట్ మీకు కావాల్సినన్ని వాటర్ వేసుకోండి. వాటర్ ఎక్కువేమీ వేయాల్సిన అవసరం లేదు, కాస్త చిక్కగా ఉంటేనే బాగుంటుంది. మరి ఎక్కువగా వాటర్ వేస్తే పలచపడిపోతుంది. మజ్జిగని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ తాలింపు వేసుకోవాలి. ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని చిన్నగా తరుక్కున్న అల్లం ముక్కలు, అలాగే 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, నెక్స్ట్ దంచుకున్న వెల్లుల్లిపాయలు, కరివేపాకు, పచ్చిమిర్చి చీలికలు వేసుకోండి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసేసుకొని కాస్త వేగిన తర్వాత మజ్జిగను వేసేసుకోవాలి. మజ్జిగను వేసేసుకొని అంతా కూడా బాగా కలిసేంత వరకు మిక్స్ చేసుకోవాలి. అలాగే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోండి మీ టేస్ట్కి తగ్గట్టు. అల్లం ఫ్లేవర్ అలాగే వెల్లుల్లి ఫ్లేవర్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ వేయించుకున్న గారెల్ని వేసేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాకే గారెలు వేసుకుంటే ఆయిల్ ఎక్కువగా పీల్చదు. గారెల రెసిపీని అప్కమింగ్ వీడియోస్లో షేర్ చేస్తాను. చాలా క్రిస్పీగా చాలా బాగా వస్తాయి. ఫస్ట్ టైం ట్రై చేసిన వాళ్ళకు కూడా చాలా ఈజీగా ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. గారెలు వేసిన వెంటనే కలుపుకోకూడదు. 1 నిమిషం పాటు అలా వేగనిస్తే గారెలు అసలు అతుక్కోకుండా చాలా బాగా వస్తాయి. పెరుగు గారెల్లోకి వేడివేడిగా ఉండే గారెలను వేసుకుంటేనే మజ్జిగలోకి చాలా బాగా పీల్చుకుంటాయి. నెక్స్ట్ ప్లెయిన్గా ఉండే గారెలు అయితేనే బాగుంటాయి. అందులో ఎక్స్ట్రాగా ఉల్లిపాయలు అవి ఏమీ వేయాల్సిన అవసరం ఉండదు. 1 అరగంట సేపు అలా ఉంచేస్తే సరిపోతుంది. చాలా జ్యూసీగా వస్తాయి. నచ్చితే ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.